హలో ఫ్రెండ్స్, దేవరా కలెక్షన్స్ అయితే మామూలుగా లేవు అన్నమాట. సో దాని గురించి అయితే ఫుల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. డే 1 ఎంత కలెక్ట్ చేసిందని ఒక వీడియో చేస్తా. సో దాంతో పాటు డే 2 డే 3 ఎంత కలెక్ట్ చేసింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఓకేనా. సో ఫస్ట్ డే 1 చూసుకున్నట్లయితే 172 కోట్లు అయితే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా. సో డే 2 చూసుకున్నట్లయితే 243 కోట్లు అని ఒక పోస్టర్ వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేశారు. సో 243లోకి వెళ్ళి 172 పోతే సో 71 కోట్ల దాకా డే 2 లోనైతే కలెక్ట్ చేసింది అనమాట. సో మామూలు విషయం కాదు. ఇంచుమించుగా 29 కోట్ల తక్కువ 100 కోట్లు అని చెప్పుకోవచ్చు మనమైతే. సో దాదాపు దగ్గర 250 కోట్లు అయితే డే 2 లో కలెక్ట్ చేసింది. సో డే 3 విషయానికి వస్తే 304 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. అంటే 3 days కలిపి, అంటే రోజుకు 100 కోట్లనే వేసుకోవచ్చు. సో యావరేజ్ గా చెప్తున్నాను నేనైతే. సో డే 3 అయితే 61 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఈ లెక్క చూసుకున్నట్లయితే డే 1 172, డే 2 71, డే 3 61. సో టోటల్ 304 కోట్లు అయితే వరల్డ్ వైడ్ గా దేవరా మూవీ అయితే కలెక్ట్ చేసింది అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. పెట్టిన బడ్జెట్ 300 కోట్లు. సో 4 కోట్లు ఇంకెక్కువనే వచ్చాయి. సో అది పక్క పెట్టండి, 300 కోట్లు అయితే వచ్చేసాయి. సో బ్రేక్ ఈవెన్ ఎంత మరి నాకు అంత ఐడియా లేదు. సో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. తెలుసుకొని అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో ఈ డే 3 లోనైతే ఎక్కడెక్కడ అంటే ఏ లొకేషన్స్ లో కలెక్ట్ చేసిందని వేరే కంట్రీస్ ఉంటాయి కదా. సో ఆ కంట్రీస్ ఏంటనేది వాళ్ళైతే అఫీషియల్ గా పోస్టర్ లో రిలీజ్ చేశారనమాట. సో ఏ కంట్రీస్ అంటే ఫస్ట్ చూసుకున్నట్లయితే యూకే అండ్ ఐర్లాండ్. సో ఇది వచ్చేసి యూరోప్ లో. సో ఐఈపి అని ఉంటది. ఇప్పుడు ఇండియన్ రూపీస్, యూఎస్డి టు ఐఎన్, యుఎస్ డాలర్స్, సో ఇట్లుంటాయి కదా. సో అక్కడ ఐఈపి అని అంటారు. సో వాటిని ఇరిష్ పౌండ్ అని కూడా అంటారు అనమాట. అంటే పౌండ్స్ లో ఉంటది, వాళ్ళ రూపీస్ అయితే పౌండ్స్. ఒక పౌండ్ వచ్చేసరికి 118 రూపాయలు అనమాట, 118.5 రూపాయలు. సో కలెక్షన్ చూసుకున్నట్లయితే 4,40,40,131. సో ప్లస్ కౌంట్ అయితే అన్ని పౌండ్స్ అయితే వచ్చినాయి. సో ఇది ఇండియన్ రూపీస్ లో అయితే 5,21,55,523 రూపాయలు అన్నమాట. సో ఇది నెక్స్ట్ ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ. సో ఈ 3 కంట్రీస్ సంబంధించింది $750K ప్లస్ కౌంటింగ్ అవుతున్నాయట. సో ఇప్పుడు నేను చెప్పిన చూసిలో ఇది ఐర్లాండ్, యూకే అండ్ అక్కడ కూడా కౌంటింగ్ అవుతున్నాయట ఇంకా. సో అదైతే డే 4 లో చెప్పడానికి అయితే ట్రై చేస్తారు. సో సో ఈ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీలో ఈ ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 6,28,39,162 రూపాయలు అయితే వచ్చినాయి అనమాట. టోటల్ అయితే 300 కోట్లు. టోటల్ అయితే 10,49,94,685 రూపాయలు. ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ, యూకే అండ్ ఐర్లాండ్. సో ఇవి 5 కంట్రీస్ కి సంబంధించి టోటల్ ఈ 10 కోట్ల చిల్లర వచ్చింది అనమాట. 10.5 కోట్లు వేసుకోవాలి. సో ఈ 60 కోట్లకి వెళ్ళి ఒక 10 కోట్లు తీసేస్తే 50 కోట్లు అయితే అదర్ కంట్రీస్ నుంచి అయితే కొన్ని కంట్రీస్ అంటే వాళ్ళు అయితే రివీల్ చేయలేదు. ఇండియా నుంచి ఎంత వచ్చినాయో మరి కూడా అది కూడా తెలియదు అన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో దేవరా అయితే ఖచ్చితంగా వెళ్తూనే ఉంది. ఎవరు ఎంత నెగిటివ్ మాట్లాడినా కూడా ఆడియన్స్ అయితే ఆదుకుంటూనే ఉంటారు. అదొకటైతే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. షోల మీద షోలు వేసుకుంటారు, ఇంకా చూడాలనే చాలా క్యూరియాసిటీ అయితే కలుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఆ మాదిరిగా ఉంది, సెకండ్ హాఫ్ కొద్దిగా ఇక నేను ఫుల్ వీడియో చేసిన దాన్ని అయితే చెక్ చేయండి. మళ్ళీ చెప్పదలుచుకోలేదు, తలకాయ నొప్పి అవుతుంది. సో ఇది ఓవరాల్ గా దేవరా కలెక్షన్స్ సంబంధించి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి రేపు ఎంత కలెక్ట్ అవుతుందో చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.